జూన్ 13న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యటనకు విచ్చేస్తున్నారని, ఆమె పర్యటనను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలగురవం బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పట్టణంలోని ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించనున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తయ్య నాయుడు లాంటి సీనియర్ నాయకులతో మాట్లాడడం జరిగిందని, వ్యక్తిగత కారణాల వలన రాలేకపోతున్నట్లు ఆయన సమాధానం అందించారని, త్వరలోనే ఆయనను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై అనునిత్యం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అమ్మఒడి పథకం, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారని ఆయన అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఉద్యమం చేపట్టనున్నామని, అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలాపా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, షర్మిల పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్వ్యవస్థీకరణకు కీలకమవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట సమన్వయకర్త వెంకట చలపతి, జిల్లా ఉపాధ్యక్షులు శబరి రాజన్ రెడ్డి, మైనారిటీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, జె సురేంద్రారెడ్డి, రాహుల్ రాయల్, ఏ నాగరాజు, నవీన్ కుమార్, ఎంకే మణి, తిరుమల, యాంటోనీ, షణ్ముగం, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి మనం ఏ విధంగా బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే మా యొక్క ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆమె యొక్క రాకను కాంగ్రెస్ పార్టీ వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట నిద్రపోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎక్కడ, ఏ ఊరిలో, ఏ గ్రామంలో, జిల్లాలో ఎక్కడ సమస్య జరిగినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి వారి పక్షాన పోరాటం చేసి దేనికైనా కూడా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ముఖంగా, ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను.